బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీని ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటులో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ జేపీసీలో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లావు కృష్ణదేవరాయలకు చోటు కల్పించారు. వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీని ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటులో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ జేపీసీలో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు చోటు కల్పించారు.